హృదయాలకు మార్గదర్శకత్వం వహించే మరియు సత్యం కోసం పట్టుదలతో నిలబడే వారిని గౌరవించే అల్లాహకే సర్వస్తోత్రాలు. మన ప్రియతమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు ఆయనకంటే ముందు వచ్చిన ఆదం అలైహిస్సలాం నుండి ఈసా అలైహిస్సలాం వరకు ఉన్న పవిత్ర ప్రవక్తలందరిపై శాంతి, శుభాలు మరియు సంపూర్ణ సలాములు కురియుగాక. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీరు మా మునుపటి ఎపిసోడ్లను చూడనట్లయితే మీరు వెనక్కి వెళ్లి వాటిని చూడవలసిందిగా నేను మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నాను. అలాగే మా ప్రవక్తల కథలు ప్లేలిస్ట్ను ఖచ్చితంగా చూడండి. ఇక్కడ ప్రతి కథ ఒకదానితో ఒకటి చాలా అందంగా మరియు సజావుగా అనుసంధానించబడి ఉంటుంది. దయచేసి దీన్ని మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో పంచుకోండి, ఎందుకంటే ఈ పవిత్రమైన జ్ఞానం ఒక బహుమతి మరియు బహుమతులు పంచుకోవడానికే ఉంటాయి. ఈ రోజు మన కథ ఖురాన్లోని అత్యంత ఉద్వేగభరితమైన మరియు స్ఫూర్తిదాయకమైన కథలలో ఒకటి. ఇది 3 పొరల చీకటిలో తనను తాను కనుగొన్నప్పటికీ అల్లాహపై ఎన్నడూ ఆశ కోల్పోని ఒక ప్రవక్త కథ. ఇది వినాశనపు అంచున నిలిచినప్పటికీ నిజాయితీతో కూడిన పశ్చాత్తాపం, తౌబా వల్ల రక్షించబడిన ఒక జాతి కథ. ఇది ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం గారి కథ. ఈయన్నే చేపతోటివాడు అని అర్థం వచ్చేలా ధున్నూన్ అని కూడా పిలుస్తారు. ఈ కథ ఇస్లాంలో మనకు అత్యంత గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. మీరు అల్లాహ్కు ఎంత దూరంగా ఉన్నట్లు అనిపించినా ఆయన వైపుకు తిరిగి రావడానికి ఎప్పటికీ ఆలస్యం కాదు. ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం ప్రస్తుత ఇరాక్లో ఉన్న నినెవే అనే నగరానికి పంపబడ్డారు. అది చాలా పెద్ద జనాభా కలిగిన నగరం, మరియు వారు విగ్రహారాధనలో మునిగిపోయారు. వారు అల్లాహ్ నుండి పూర్తిగా ముఖం తిప్పేసుకున్నారు. కాబట్టి అల్లాహ్ యూనుస్ అలైహిస్సలాం ను వారి వద్దకు పంపారు. మరి ఆయన ఏమి చేశారు? ఆయన ఒక్కసారి చెప్పి ఊరుకోలేదు. ఆయన సంవత్సరాల తరబడి దావా ఇచ్చారు. రోజురోజుకు ఆయన తన సొంత ప్రజల ముందు, తాను పెరిగిన ప్రజలు, తన కుటుంబాన్ని ఎరిగిన ప్రజల ముందు నిలబడి ఇలా చెప్పారు: అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి. ఈ విగ్రహాలను వదిలేయండి. ఈ మార్గం వినాశనానికి దారితీస్తుంది. మరి వారు ఏమి చేశారు? వారు ఆయన్ని ఎగతాళి చేశారు. వారు ఆయన్ని పట్టించుకోలేదు. వారు మళ్లీ పదే పదే నిరాకరించారు. కొన్ని రోజులు కాదు, సంవత్సరాల తరబడి. మీరు ప్రేమించే ప్రజలకు సహాయం చేయడానికి మీ హృదయాన్నంతా ధారపోస్తున్నట్లు, వారి భవిష్యత్తు పట్ల స్వచ్ఛమైన ఆందోళనతో వారిని హెచ్చరిస్తున్నట్లు ఊహించుకోండి. మరియు వారు రోజురోజుకు, సంవత్సరం మీ ముఖం చూసి నవ్వడం గమనించండి. మీరు ఎప్పుడైనా ఎవరినైనా, ఒక స్నేహితుడిని లేదా కుటుంబ సభ్యుడిని, ఏదైనా వినాశకరమైన పని నుండి దూరంగా తీసుకురావడానికి ప్రయత్నించి వారు వినకపోతే, యూనుస్ అలైహిస్సలాం అనుభవించిన దానిలో ఒక చిన్న భాగాన్ని మీరు ఇప్పటికే గ్రహించి ఉంటారు. ఇక్కడే ఈ కథ మిగతా ప్రతి ప్రవక్త కథ కంటే భిన్నంగా మారుతుంది. అల్లాహ్ యొక్క ప్రతి ప్రవక్త ఓపిక గలవాడు. ప్రవక్తత్వానికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలలో అది ఒకటి. ఎంత సమయం పట్టినా, ఎంత తిరస్కరణను ఎదుర్కొన్నా మీ ప్రజల పట్ల ఓపికగా ఉండటం. మీరు ఒక పెద్ద నిర్ణయం తీసుకునే ముందు, ముఖ్యంగా ప్రజలను వదిలి వెళ్లిపోయే నిర్ణయం తీసుకునే ముందు అల్లాహ్ ఆజ్ఞ కోసం వేచి చూడాలి. యూనుస్ అలైహిస్సలాం సంవత్సరాల తిరస్కరణ తర్వాత తీవ్రమైన నిరాశకు గురయ్యారు. మరియు అల్లాహ్ ఆయనకు అనుమతి ఇవ్వకముందే ఆయన తన ప్రజలను వదిలి వెళ్లిపోయారు. ఇది చాలా ముఖ్యం, మరియు ఖురాన్ ఈ విషయంలో చాలా నిజాయితీగా ఉంది. అల్లాహ్ తన ప్రవక్తల తప్పులను దాచిపెట్టి వారిని నకిలీ మార్గంలో పరిపూర్ణంగా చూపించడు. అల్లాహ్ మనకు వారి మానవత్వాన్ని చూపిస్తాడు, ఎందుకంటే ప్రవక్తలు నిజమైన మానవులు, మరియు వారి తప్పులు, మరియు వారు ఆ తప్పుల నుండి ఎలా తిరిగి వచ్చారు అనేది మనకు పాఠాలు. యూనుస్ అలైహిస్సలాం ఒక ఓడ ఎక్కారు. అల్లాహ్ ఆజ్ఞ కోసం వేచి చూడకుండా తన ప్రజలకు మరియు ఈ పరీక్షకు దూరంగా ప్రయాణించడానికి సిద్ధపడ్డారు. ఆ ఓడ సముద్రంలోకి ప్రయాణించింది. ఆపై ఒక భయంకరమైన తుఫాను తాకింది. అలలు భారీగా మారాయి. ఓడ అదుపు తప్పి ఊగడం ప్రారంభించింది. నీరు లోపలికి రాసాగింది, మరియు ఓడలోని ప్రతి ఒక్కరూ తాము మునిగిపోతామని భయపడ్డారు.
ఆ సముద్రాన్ని చాలాసార్లు దాటిన అనుభవజ్ఞులైన నావికులు భయాందోళనకు గురయ్యారు. వారు ఇలా అన్నారు, ఓడ బరువు ఎక్కువైంది. ఎవరో ఒకరు నీటిలోకి వెళ్ళాలి, లేకపోతే మనమందరం చనిపోతాము. కాబట్టి వారు ఆ కాలపు నావికులు చేసే పనిని చేశారు. ఎవరిని సముద్రంలోకి విసిరేయాలో నిర్ణయించడానికి చీటీలు వేశారు, పేర్లు తీయడంలాగా. యూనుస్ అలైహిస్సలాం పేరు వచ్చింది. వారు మళ్లీ చీటీలు వేశారు, బహుశా అది పొరపాటు కావచ్చు అని. ఆయన పేరు మళ్లీ వచ్చింది. మూడవసారి ఆయన పేరు మళ్లీ వచ్చింది. ఆ క్షణాన్ని ఆలోచించండి. అల్లాహ్ యొక్క ప్రవక్త మునిగిపోతున్న ఓడపై నిలబడి ఉన్నాడు, మరియు ఆ మరణ లాటరీ పదే పదే ఆయనపైనే పడుతోంది. ఆ క్షణంలో యూనుస్ అలైహిస్సలాం అర్థం చేసుకున్నారు. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది అల్లాహ్ తరపున జరిగింది. మరియు ఆయన దాన్ని అంగీకరించారు. ఆయన దానికి వ్యతిరేకంగా పోరాడలేదు, ఇతరుల కంటే తన ప్రాణం కోసం వాదించలేదు. ఆయన తనను తాను ఉగ్రరూపం దాల్చిన సముద్రంలోకి విసిరివేయడానికి అనుమతించారు. యూనుస్ అలైహిస్సలాం నీటిలో పడిన క్షణంలో ఒక భారీ తిమింగలాన్ని ఆయన్ని మింగవలసిందిగా అల్లాహ్ ఆజ్ఞాపించారు. నమలడానికి కాదు, జీర్ణం చేసుకోవడానికి కాదు. అల్లాహ్ ఆ చేప శరీరాన్ని ఆయనకు ఒక సురక్షితమైన గృహంగా మార్చారు. ఇప్పుడు ఆ చిత్రాన్ని పూర్తిగా ఊహించుకోండి. బయట భయంకరమైన సముద్ర తుఫాను. దానిపైన రాత్రి చీకటి, చంద్రుడుగాని నక్షత్రాలుగాని కనిపించడం లేదు. మరి ఇప్పుడు వీటన్నింటికీ తోడు సముద్రపు లోతుల్లో ఒక తిమింగలం యొక్క పిచ్ బ్లాక్, దట్టమైన నల్లని కడుపు. ఒకదానిపై ఒకటి పేరుకుపోయిన 3 చీకట్లు. ఆయన ఒంటరిగా ఉన్నారు. నిజంగా, పూర్తిగా ఒంటరిగా, మనలో ఎవరూ ఎన్నడూ అనుభవించని ఒంటరితనం. ఆయన ఎక్కడ ఉన్నారో భూమిపై ఎవరికీ తెలియదు. ఆయన్ని రక్షించడానికి ఎవరూ రావడం లేదు. ప్రతి మానవ అంచనా ప్రకారం ఇది ముగింపు. మరియు ఆ క్షణంలో ఒక మనిషి ఉండగలిగే అత్యంత ఒంటరి, నిరాశాజనకమైన క్షణంలో యూనుస్ అలైహిస్సలాం ప్రతిదాన్ని మార్చివేసిన ఒక పనిని చేశారు. యూనుస్ అలైహిస్సలాం భయాందోళనతో మౌనంగా ఉండిపోలేదు. ఆయన ఆశ వదులుకోలేదు. తన జీవితంలోని అత్యంత దట్టమైన చీకటిలో తనను అక్కడ వినగల ఏకైక శక్తి వైపు ఆయన తిరిగారు. ఆయన ఇలా అన్నారు, లా ఇలాహ ఇల్లా అంత సుభానక ఇన్నీ కుంతు మిన జాలిమీన్. నీవు తప్ప ఆరాధనకు అర్హుడు ఎవ్వడూ లేడు. నీవు అత్యంత పవిత్రుడవు. నిశ్చయంగా నేను అపరాధుల పాలిటివాడినైపోయాను. ఈ దుఆను జాగ్రత్తగా గమనించండి. ఆయన తౌహీద్, అల్లాహ్ యొక్క ఏకత్వంతో ప్రారంభించారు. నీవు తప్ప ఆరాధనకు అర్హుడు ఎవ్వడూ లేడు. తరువాత ఆయన అల్లాహ్ను మహిమపరిచారు. నీవు అత్యంత పవిత్రుడవు. ఆపై ఆయన తన స్వంత తప్పును ఒప్పుకున్నారు. నిశ్చయంగా నేను అపరాధుల పాలిటివాడినైపోయాను. ఆయన ఇతరుల వైపు వేలెత్తి చూపలేదు. ఆయన ఎలాంటి సాకులు చెప్పలేదు. ఆయన అల్లాహ్ ముందు తనను తాను పూర్తిగా తగ్గించుకున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తరువాత మనకు నేర్పించారు, ఏ విశ్వాసి అయినా కష్టాలను ఎదుర్కొనేటప్పుడు ఈ దుఆను నిజాయితీగా పఠిస్తే అల్లాహ్ అతనికి ఉపశమనం ప్రసాదిస్తాడు తప్పక. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడల్లా ఇప్పటికీ ఈ దుఆను పఠిస్తూ ఉంటారు. అల్లాహ్ ఖురాన్లో ఇలా సెలవిచ్చారు, యూనుస్ అలైహిస్సలాం గనుక నిరంతరం అల్లాహ్ను స్మరించే వారిలో లేకపోయి ఉంటే ఆయన పునరుద్ధాన దినం ఖయామత్ వరకు ఆ చేప కడుపులోనే ఉండిపోయేవారు. కాని ఆయన హృదయం అల్లాహ్ స్మరణతో నిండి ఉన్నందున అల్లాహ్ ఆయన పశ్చాత్తాపాన్ని అంగీకరించారు. ఒక నిజాయితీ గల దుఆ ప్రతిదాన్ని మార్చివేసింది. హృదయపూర్వక ప్రార్థనను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి. అల్లాహ్ ఆ చేపను యూనుస్ అలైహిస్సలాం ను విడుదల చేయవలసిందిగా ఆజ్ఞాపించారు. ఆ చేప పైకి లేచి ఒడ్డుకు ఈది ఆయన్ని వదిలిపెట్టాలని ఆజ్ఞాపించబడింది. యూనుస్ అలైహిస్సలాం ఒడ్డున పడవేయబడ్డారు. ఆయన అనారోగ్యంతో మరియు పూర్తిగా అలసిపోయి ఉన్నారు. ఆయన అనుభవించిన కష్టాల వల్ల ఆయన శరీరం బలహీనపడింది. మరియు అల్లాహ్ తన స్వచ్ఛమైన కారుణ్యంతో ఆయనపై ఒక మొక్కను మొలిపించారు. యూనుస్ అలైహిస్సలాం
పై ఒక సొరకాయ మొక్క పెరిగేలా చేశారు. దాని వెడల్పాటి ఆకులు ఆయన్ని ఎండ నుండి రక్షించాయి. దాని ఫలం ఆయనకు పోషణను ఇచ్చింది. దాని నీడ ఆయనకు ఉపశమనాన్ని ఇచ్చింది. అల్లాహ్ యొక్క దయ గురించి ఆలోచించండి. గెలాక్సీలను నియంత్రించే ప్రభువు. సముద్ర తీరంలో ఒంటరిగా పడి ఉన్న ఒక అలసిపోయిన దాసుడి గురించి కూడా శ్రద్ధ తీసుకున్నాడు. ఇది మనకు చాలా అందమైన విషయాన్ని నేర్పుతుంది. అల్లాహ్ కేవలం యూనుస్ అలైహిస్సలాం ప్రాణాన్ని రక్షించి వదిలేయలేదు. అల్లాహ్ ఆయనకు నీడను ఇచ్చాడు. అల్లాహ్ ఆయనకు ఉపశమనాన్ని ఇచ్చాడు. అల్లాహ్ ఆయన అత్యంత దయనీయమైన క్షణం తర్వాత ఆయన్ని మెల్లగా చూసుకున్నాడు. తప్పులు చేసిన వారైనా, కష్టాల్లో నలిగిపోతున్న వారైనా అల్లాహ్ తన దాసుల పట్ల ఇలాగే ఉంటాడు. ఇప్పుడు ఈ కథలోని భాగం ప్రవక్తల చరిత్రలో ప్రతి ఒక్క జాతి మధ్య దీనిని నిజంగా ప్రత్యేకమైనదిగా చేస్తుంది. యూనుస్ అలైహిస్సలాం వెళ్ళిపోయినప్పుడు ఆయన ప్రజలు ఇంకా ఆ సందేశాన్ని తిరస్కరిస్తూనే ఉన్నారు. మరియు అల్లాహ్ యొక్క శిక్ష సమీపిస్తోంది. వారు సంకేతాలను చూడటం ప్రారంభించారు. వారి నగరంపై పొగలాంటి నల్లటి మేఘం ప్రత్యక్షమైంది. భయం వ్యాపించింది. వారు అర్థం చేసుకున్నారు, ఇదిగో వచ్చేసింది. యూనుస్ మనల్ని హెచ్చరించినట్లే వినాశనం వస్తోంది. మరియు ఇక్కడే అద్భుతం ఉంది. ప్రవక్తల చరిత్రలో మొదటి మరియు ఏకైకసారి ఒక పూర్తి జాతి పశ్చాత్తాపపడింది. నిజంగా, హృదయపూర్వకంగా, సమిష్టిగా. ఆ శిక్ష వారిపై పడకముందే, సరిగ్గా శిక్ష అంచున ఉన్నప్పుడు. దాన్ని సరిదిద్దడానికి వారు మరెవరి కోసమో వేచి చూడలేదు. వారు ఒకచోట చేరారు. వారు అల్లాహ్ ముందు రోదించారు. శిక్ష వారి తలలపై సుడులు తిరుగుతున్న తరుణంలో వారు పూర్తి నిజాయితీతో ఆయన వైపుకు తిరిగారు. మరియు అల్లాహ్ ఆ శిక్షను తొలగించాడు. పూర్తిగా. ఆయన వారిని క్షమించాడు. అల్లాహ్ ఖురాన్లో సెలవిచ్చారు. మరియు ఇది ఈ నిర్దిష్ట జాతి గురించి నేరుగా చెప్పబడిన ప్రకటన. యూనుస్ అలైహిస్సలాం యొక్క ప్రజలు తప్ప శిక్ష సమీపించడాన్ని చూసిన తర్వాత విశ్వసించి, ఆ విశ్వాసం వల్ల ప్రయోజనం పొందిన ఏ ఇతర నగరం లేదా జాతి లేదు. శిక్ష రావడం చూసిన ప్రతి ఇతర జాతికి అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. కాని యూనుస్ అలైహిస్సలాం ప్రజలు అది పూర్తిగా తాకకముందే పశ్చాత్తాపపడ్డారు, తర్వాత కాదు. మరియు ఆ సమయమే ఇక్కడ అత్యంత కీలకం. కోలుకున్న తర్వాత యూనుస్ అలైహిస్సలాం తన ప్రజల వద్దకు తిరిగి వచ్చారు. బహుశా ఆయన శిథిలాలను చూస్తానని ఊహించి ఉండవచ్చు. దానికి బదులుగా ఆయనకు విశ్వాసులు కనిపించారు. ఒకప్పుడు ఆయన్ని ఎగతాళి చేసిన ప్రజలు ఇప్పుడు ఆయన్ని స్వాగతించారు. విగ్రహాలు మాయమయ్యాయి. ఒకప్పుడు అహంకారంతో నిండిన హృదయాలు ఇప్పుడు విశ్వాసంతో, ఈమాన్ నిండాయి. యూనుస్ అలైహిస్సలాం యొక్క సంతోషాన్ని ఊహించుకోండి. ప్రజలను అల్లాహ్ వైపు పిలవడానికి పట్టిన సంవత్సరాలు, తిరస్కరణల సంవత్సరాలు. మరియు ఇప్పుడు ఒక పూర్తి జాతి అల్లాహ్ను మాత్రమే ఆరాధించడంలో ఏకతాటిపై నిలిచింది. ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం గారి చరిత్ర నుండి పాఠాలు. పాఠం 1. నిజాయితీతో కూడిన పశ్చాత్తాపం ఆపలేనట్లు కనిపించే దాన్ని కూడా ఆపగలదు, కాని చాలా ఆలస్యం కాకముందే. నినెవె ప్రజలు మనకు నేర్పుతున్నదేమిటంటే, అల్లాహ్ కారుణ్యం లోభత్వంతో కూడినది కాదు. అది దూరంగా లేదు. వినాశనం మీ తలుపుకు ఒక అడుగు దూరంలో ఉన్నట్లు అనిపించినప్పటికీ, అల్లాహ్ వైపు నిజాయితీగా తిరగడం మీ తలరాతను మార్చగలదు. కాని అది నిజమైనదే ఉండాలి మరియు సమయానికి జరగాలి, ఇంకా అవకాశం ఉన్నంత కాలం. తుఫాను పూర్తిగా తాకే వరకు వేచి ఉండకండి, అంతకు ముందే తిరిగి రండి. పాఠం 2. ప్రవక్తలు కూడా తప్పులు చేస్తారు, ఆ తర్వాత మీరు ఏమి చేస్తారు అనేదే ముఖ్యం. యూనుస్ అలైహిస్సలాం అనుమతి లేకుండా వెళ్ళిపోయారు. అది ఒక నిజమైన పొరపాటు. కాని ఆయన దాన్ని తిరస్కరిస్తూ కూర్చోలేదు. తన అత్యంత దయనీయమైన చీకటి క్షణంలో ఆయన దాన్ని అల్లాహ్ ముందు నిజాయితీగా ఒప్పుకున్నారు. ఆ నిజాయితీ, ఆ వినయమే అల్లాహ్ కారుణ్యపు తలుపులను తెరిచింది. మీ పొరపాటు మీ కథకు ముగింపు కాదు, మీరు అల్లాహ్ వైపు ఎలా తిరిగి వస్తారు అనేదే ముఖ్యం. పాఠం 3. మీరు అనుకున్నంత ఒంటరిగా ఎన్నడూ లేరు. 3 చీకట్లు.
ఆయనకు సమీపంలో ఏ మానవుడూ లేడు. అయినా సరే అల్లాహ్ ఆయన మాట విన్నాడు. సముద్రపు అడుగున 3 పొరల చీకటిలో చుట్టబడిన తిమింగలం కడుపు నుండి అల్లాహ్ ఒక ప్రవక్తను వినగలిగితే అల్లాహ్ మిమ్మల్ని కూడా వినగలడు. ఇప్పుడే మీరు ఎక్కడ ఉన్నా, ఏ గదిలోనైనా, ఏ హాస్పిటల్ బెడ్ పైనైనా, మీరు కూర్చుని ఉన్న ఏ నిశ్శబ్దంలోనైనా. పాఠం 4. ఒక నిజాయితీ గల దుఆ అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయగలదు. అది ఒక పెద్ద ప్రసంగం కాదు. అది ఒక సంపూర్ణమైన ప్రార్థన కాదు. అది ఒక విరిగిన, నిజాయితీ గల హృదయం నుండి వచ్చిన కొన్ని స్వచ్ఛమైన పదాలు. అది అల్లాహ్ యొక్క కారుణ్యాన్ని కదిలించింది. మీకు సంపూర్ణమైన పదాలు అవసరం లేదు. మీకు ఒక నిజాయితీ గల హృదయం కావాలి. పాఠం 5. ఎన్నడూ, ఏ పరిస్థితుల్లోనూ ఆశ కోల్పోకండి. ఇదే ఈ పూర్తి కథ యొక్క హృదయం. వినాశనపు అంచున ఉన్న ఒక జాతి రక్షించబడింది. ఒక మనిషి ఉండగలిగే అత్యంత నిరాశాజనకమైన ప్రదేశంలో చిక్కుకున్నాడు, రక్షించబడ్డాడు. ఉప్పొంగుతున్న సముద్రపు అడుగున ఉన్న తిమింగలం కడుపులోకి అల్లాహ్ తన దాసుడిని రక్షించడానికి చేరుకోగలిగితే, మీ జీవితంలో ఆయన కారుణ్యం చేరుకోలేనంత చీకటిగా, చాలా దూరం వెళ్ళిపోయినట్లు లేదా చాలా నిరాశాజనకంగా ఉన్న పరిస్థితి ఏదీ లేదు. అల్లాహ్ ఖురాన్లో స్పష్టంగా సెలవిచ్చారు. మరియు అల్లాహ్ యొక్క కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. ఇది కేవలం ఒక మంచి వాక్యం మాత్రమే కాదు. ఇది యూనుస్ అలైహిస్సలాం మరియు ఆయన ప్రజల కథ ద్వారా నిరూపించబడిన ఒక వాగ్దానం. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, బహుశా ఈ రోజు మీరు చిక్కుకుపోయినట్లు అనిపిస్తూ ఉండవచ్చు. బహుశా మీ తిమింగలం చేప కాకపోవచ్చు. బహుశా అది ఆందోళన కావచ్చు. బహుశా అది అప్పు కావచ్చు. బహుశా అది విరిగిన హృదయం కావచ్చు. బహుశా అది ఒంటరితనం కావచ్చు. బహుశా అది అనారోగ్యం కావచ్చు. గుర్తుంచుకోండి, చీకటి ఎప్పటికీ శాశ్వతం కాదు. ఆ తిమింగలం యూనుస్ అలైహిస్సలాం కు సమాధిగా మారలేదు. అది ఆయన అల్లాహ్ యొక్క కారుణ్యాన్ని కనుగొన్న ప్రదేశంగా మారింది. మీ కష్టం కూడా మీ అత్యంత గొప్ప ఆశీర్వాదానికి ఆరంభం కావచ్చు. కాబట్టి దుఆ చేయడం ఎన్నడూ ఆపకండి. అల్లాహ్ను నమ్మడం ఎన్నడూ ఆపకండి. ఎన్నడూ ఆశ కోల్పోకండి. ఎందుకంటే యూనుస్ అలైహిస్సలాం కు సమాధానమిచ్చిన ప్రభువే ఈ రోజు మనం ఆరాధించే ప్రభువు. ఓ అల్లాహ్, నీవు యూనుస్ అలైహిస్సలాం ను సముద్రపు చీకటి నుండి రక్షించినట్లే మమ్మల్ని మా పాపాలు, మా ఆందోళనలు, మా భయాలు మరియు మా కష్టాల చీకటి నుండి రక్షించు. మా హృదయాలను నిజాయితీతో కూడిన పశ్చాత్తాపంతో నింపు. మా దుఆలను అంగీకరించు. మా తప్పులను క్షమించు. నీ కారుణ్యంపై మేము ఎన్నడూ ఆశ కోల్పోకుండా చూడు. సుఖసంతోషాలలో మరియు కష్ట సమయాలలో నిన్ను స్మరించే వారిలో మమ్మల్ని చేర్చు. నిశ్చయంగా నీవు కారుణ్యం చూపే వారందరిలో కెల్లా అత్యంత దయామయుడివి. ఆమీన్. మీకు మా కంటెంట్ నచ్చితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు చాలా ధన్యవాదాలు. జజాకల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.